పీఠాలని కట్టి బలులకు దేవతలకు పూజలు చేస్తూ ఉన్నాడు. దేవునికి ఎంత కోపం అండి! నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పిన తండ్రి, విగ్రహారాధన చేయకూడదు అని చెప్పిన దేవుడు 10 ఆజ్ఞలను ఖచ్చితంగా చెప్పేశాడు కదా. అయినా వాటన్నిటిని వ్యతిరేకించి ఎంత ధైర్యం అండి మనిషికి! తన తండ్రి ఏదైతే చేయొద్దు అన్నాడో వాటినే చేస్తూ ఉన్నాడు. చేసి ఇంకా మనం చూసినట్లయితే ప్రియ దేవుని సంగమా, చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించను. 7వ వచనంలో చెడు నడత. దేవుని ఎరిగిన మనము ఒకప్పటి జీవితం వేరు, ఒకప్పటి ఆలోచనలు వేరు, ఒకప్పటి నడత వేరు, ఒకప్పటి చూపు వేరు. దేవుని ఎరక ముందు సాతాను బంధకాల్లో ఉన్నప్పుడు మన జీవితం వేరు. దేవునిలోకి వచ్చిన తర్వాత, ఆ రక్తంలో కడగబడిన తర్వాత, పేరు పెట్టి పిలువబడిన తర్వాత మన బ్రతుకు వేరుగా ఉండాలి. ఒకప్పుడు ఆమె ఏదన్నా మాట్లాడితే భలే కోపం అండి, ఎలా బూతులు మాట్లాడేది, ఏంటి ఆమె ఎలా మారిపోయింది? సాక్ష్యం ఇవ్వాలి దేవుని సంగమా. బైబిల్లో యేసయ్య చాలా మంది గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయనే చెప్పారు ఘనురాలైన స్త్రీ అని. ఆ పేరు రాయబడలేదు, ఘనురాలు. ఎలీషా గారిని ఆహ్వానించి ఘనురాలయ్యిందండి ఆవిడ. ప్రియ దేవుని సంగమా, మనం కూడా మన జీవితం, మన బ్రతుకు దేవునిలోకి వచ్చిన తర్వాత మారిపోవాలి. కుక్క తన వాంతికి వలినట్లుగా మన జీవితాలు ఉండకూడదు. కుక్క కక్కి అది తింటది, మన జీవితం అలా ఉండకూడదు. ఒకసారి నేను విడిచిపెట్టాను పాపపు జీవితం, ఇక నాకు ఎన్నటికీ వద్దు. నా జీవితంలో యేసయ్య ఉండాలి. ఒకప్పుడు నా జీవితంలో అనవసరమైనవన్నీ తెచ్చిపెట్టుకుని భ్రష్టమైపోయాను. ఇప్పుడు నాకు అవసరమే లేదు. నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. అలా ఉండాలి మన జీవితం. మనిషి జీవితం అలాగలేదు. ఎంతమంది చెప్పుకొని ఉంటారు మనిషి గురించి. హిజ్కియా గారి గురించి, అమ్మో దేవుడు నువ్వు చనిపోతావు, నేను చక్కబెట్టుకోమంటే మరంట హిజ్కియా గారు గోడ తట్టు తిరిగి ఆ క్షణంలోనే ప్రార్థన చేశాడంట. ఎంత గొప్ప ప్రార్థన అండి ఆ ప్రార్థన! ఒక్క మాటలో పరలోక సింహాసనాన్ని కదిలించిన ప్రార్థన అండి ఆ ప్రార్థన. అరవలసిన అవసరం లేదు, పెద్దగా ఏదో మాటలు మాట్లాడిన అవసరం లేదు. ఏం మాట్లాడాడో గుండెలు పగిలేటట్టు. గోడ తట్టు తిరిగి ఎక్కడికో వైద్యుల దగ్గరికి వెళ్తాం, ఆ రాజుని పిలుద్దాం, ఈ రాజుని పిలుద్దాం, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నా గాయాన్ని నయం చేసుకుందామని అనుకోలేదు. కానీ నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు యేసయ్య? నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలను? నేను ఎవరిని అడగగలను? నా దేవుడు నీవే కదా, నా తండ్రివి నీవే కదా, నన్ను క్షమించే దేవుడు నీవే, నీవు తప్ప ఇంకెవరు లేరయ్యా అని గోడ తట్టు తిరిగి పరలోకానికి వెళ్ళేటట్లుగా ప్రార్థన చేశాడు. హృదయం పగిలేటట్లుగా ప్రార్థన చేశాడు. ఎండిపోయి సింహాసనాన్ని తాకిందండి ఆ ప్రార్థన. అది ప్రార్థన. ఎండిపోయింది. వెంటనే మధ్యశాల నడిమిశాలలో నుండి బయటకు కూడా వెళ్ళలేదండి. ప్రవక్త వెళ్ళు, కన్నీళ్లు విడిచుట, హిజ్కియా కన్నీళ్లు విడిచుట నేను చూశాను, చెప్పు. అలాంటి గొప్ప వ్యక్తి కడుపున పుట్టిన మనిషి బలిపీఠాలను కట్టించి బయలు దేవతలకు ఆరాధనలు జరుపుతూ తన పిల్లలని కడుపున పుట్టిన వారిని అగ్నిగుండాల్లో దాటిస్తూ బహుగా చెడు నడత నడిచాడు. దేవుని సంగమా, అంతేకాకుండా మంత్రములను, చెల్లంగితనమును, వాడుకు చేయు కన్న పిశాచములతో సోదిగాండ్లను సాంగత్యము చేయించు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. చూస్తూ ఉంటాడు, ఇంకా తెలుసుకుంటాడేమో, మారతాడేమో. అనేక మంది దైవ సేవకులు వాక్యం చెప్తున్నారు కదా, ఆ వాక్యం విని మారతారేమో. అనేక సార్లు ఒకే వాక్యము వినపడతా ఉంటుంది. ఎప్పటి నుంచో విన్నాదే కదా అనుకుంటాం మనం. కానీ ఇంకా నీలో ఏ మార్పు కోసము దేవుడు ఆ వాక్యాన్ని మరలా చెప్పిస్తున్నావు. యేసయ్య సరి చేసుకుంటా, నా కోసమే ఈ వాక్యం చెప్పించావా ప్రభువా? నేను అగ్నిగుండంలోనికి వెళ్లకుండా అన్ని
నిత్య నరకంలోనికి నేను వెళ్ళకుండా నీతో యుగాయుగములు ఉండటానికి నాకు ఈ వాక్యాన్ని చెప్తున్నావా? సరి చేసుకుంటాను ప్రభువా, క్షమించు నాయనా. ప్రియ దేవుని సంగమా, బైబిల్ చెప్తుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు దేవుడు సమయం ఇస్తున్నాడు. సంవత్సరాలెంబడి సంవత్సరం గతించిపోతుంది. అయినా నన్నేమి దేవుడు చేయట్లేదంటే నేను చేస్తున్న పని మంచిది అని అనుకుంటున్నారేమో. కాదు, దేవుడు అన్నీ చూసే దేవుడు సమయం ఇస్తున్నాడు, సరి చేసుకొని దానిని తీసివేసుకుంటామని. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందనని దేవుని వాక్యం చెప్తుంది. అతిక్రమములు చేసేవారు వర్ధిల్లరండి, విడిచిపెట్టాలి, అప్పుడు కనికరం పొందుతాం. హిజ్కియాకి మనిషికి అనేక మంది ప్రవక్తలని పంపించాడు. హిజ్కియాకు దేవుడు చెబుతున్నాడు, మనిషే సరి చేసుకో, వాటన్నిటిని విడిచిపెట్టు, ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టు, ఆ చెడు నడతను విడిచిపెట్టు, మంచి మార్గంలోనికి రా, నీ తండ్రి నడిచిన మార్గంలో నడువు అని చెప్తూ ఉంటే, ఇప్పుడు వద్దాం 10వ వచనంలోనికి. యెహోవా మనిషిను అతని జనులను వర్తమానములు పంపినను వారు చెవి యొక్కకపోయిరి. సరి చేసుకోండి వర్తమానాలు పంపించారు. నీ బ్రతుకుని మార్చుకొని వర్తమానాలు పంపారు. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, సోదిగాండ్లతో ఈ సాంగత్యము, మంత్రగాళ్లతో ఈ సాంగత్యము, వీటన్నిటిని నువ్వు తీసేసుకో, ఈ చిల్లంగితనము మారుకో అని చెప్తూ ఉంటే అందరినీ దేశంలో రెచ్చగొట్టి భయంకరమైన విగ్రహారాధన జరుగుతూ భయంకరంగా చెడిపోయాడు మనిషి. ఇక దేవుడు ఏం చేస్తాడు? ప్రియ దేవుని సంగమా, అప్పుడు యాక్షన్ తీసుకుంటాడు దేవుడు తప్పకుండా. వచ్చేసి ఇక్కడ కనుక మనం చూస్తే, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. ప్రియ దేవుని సంగమా, అనేక మంది దైవ సేవకుల్ని, అనేక మంది ప్రవక్తలను పంపించాడు. మనిషిను సరి చేసుకోమనండి, మనిషి నడవడికను మార్చుకోమనండి, మనిషి బ్రతుకును మార్చుకోమనండి అని అనేక మంది ప్రవక్తలను పంపించి వస్తున్నను చెవిని పెట్టలేదు మనిషి. లెక్కలేనితనం, నాది కరెక్ట్, నేను చేస్తుంది ఇదెంత బాగుందో, ఎవరి మాట వినకుండా ఉన్నాడు. దైవ సేవకులు అనేక సార్లు దేవుని మందిరంలో వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు గద్దించారు, ఎన్నిసార్లు నీతో మాట్లాడుతూ వచ్చారు. నీలో ఉన్నది దేవునికి ఇష్టం లేనిది తీసివేసుకోమని సరి చేసుకోలేదా? దేవా, నా గురించే చెప్తున్నావా? నేను ఎన్నోసార్లు మందిరాన్ని వెళ్ళలేదయ్యా, దయతో క్షమించు ప్రభువా, ఇక నుంచి నేను మందిరం మా అన్నయ్యా. అనేక సార్లు దేవుని వాక్యాన్ని నేను చదవలేదు దేవా, ఇక నుంచి నేను చదువుతాను ప్రభువా. నా బిడ్డలకు చోట, నేనొక చోట మందిరానికి, నా భర్తకు చోట, మా జీవితంలో సరిలేదు, సరి చేసుకుంటా నా బిడ్డలు కూడా మందిరానికి నాతో పాటు వచ్చేటట్టుగా చేస్తాను ప్రభువా. నేను ఎక్కడుంటే నా బిడ్డలు కూడా అక్కడే ఉండేటట్లుగా నేను చేస్తా. నా కుటుంబం అంతా రక్షించబడాలి నాయన. యెహోషువ అంటున్నాడు, మీరెవరినైనా ఆరాధించండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తా. మీరు ఎవరిని సేవిస్తారు? నా దేవతలు ఉన్న, యోధాలైన దేవతలు ఉన్న అన్ని జనుల ఆటిని పాటిస్తారా? పాటించండి. ఇక్కడికి వచ్చారుగా, ఇవి పాటిస్తారా? పాటించండి. మీరు ఏది పాటిస్తారో పాటించుకోండి. నేను మాత్రము, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తా. నిర్ణయం తీసుకుంటావా? ఏమైనా నా కుటుంబము, నా భర్త, నా బిడ్డలు, నా దేవుణ్ణే నేను జీవగలిగిన దేవుని మేము సేవిస్తాం. ప్రార్థన చేయి, కన్నీరు కార్చు ప్రియ దేవుని సంగమా. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు కదా. దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని సంగమా, నీ నీతి ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే నీ భర్త నీ మాట వింటాడని చెప్తుంది కదా బైబిల్లో. నీ నీతి ప్రవర్తన చూసి, కోపం ఉందా? తగ్గించుకో. తొందరపాటు ఉందా? తగ్గించుకో. దేవా, నేను మార్చుకుంటానయ్యా. ఒకప్పుడు నా బ్రతుకు వేరు, ఇప్పుడు నీ కోసము నేనన్నీ తగ్గించుకుంటాను ప్రభువా. నా కుటుంబం అంతా మీ సన్నిధిలో ఉండాలి,
నా భర్త నీ సన్నిధిలో ఉండాలి. కుటుంబంలో ఒక్కరు మార్చబడితే కుటుంబాన్ని అంతటిని మారుస్తానన్నావు కదయ్యా. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టునన్నావు కదా ప్రభువా. నా ఇల్లు కట్టుకోవటానికి నా కృప చూపు నాయనని ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. దేవుని సంగమా, దేవుడు అష్షూరు రాజుని రేపేశాడు. కాముగా ఉందిలే అనుకుంటున్నాడు, నేను చేస్తున్నంత మంచిదేలే అనుకుంటున్నాడు. నేనెంత విగ్రహారాధన చేసినా ఏమి చేసినా దేవుడు నన్నేమి చేయట్లా, నెమ్మదిగా ఉన్నాను అనుకున్నాడు మనిషే. ప్రియ దేవుని సంగమా, అనుకోని పరిస్థితి ఎదురైపోయింది. దిక్కుతోచని పరిస్థితి. అష్షూరు రాజు తన సైన్యాధిపతిని పంపించాడు. సైన్యాధిపతి వచ్చాడు. మరి మనిషి సైన్యాన్ని అంతటిని కూడా ఓడించి ఆ రాజ్యాన్ని అంతటి కూడా తన స్వాధీనంలోనికి చేసుకున్నాడు. ఎవ్వరు తనకు సహాయం చేసేవాళ్ళు మనిషికి లేరు. ఇప్పుడు ఎలా నిలబడ్డాడో తెలుసా? దిక్కులేని వాడిగా నిలబడిపోయాడు. ఏ ఆధారం లేదు. ఇప్పుడు ఆ రాజు వస్తాడులే, నాకు ఈ రాజు నాకు సహాయం చేస్తాడు, నా పొరుగు రాజు వస్తాడు, ఆయనకు సైన్యం ఉంది కదా, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా, ఎవరినైనా జయిస్తాను అనుకున్నాడు. కానీ నిస్సహాయుడిగా నిలిచిపోయాడు మనిషి. దేవుని సంగమా, మనం కనుక చూసినట్లయితే ఇక్కడ బబులోనుకి ఇక్కడ ఎలా తీసుకెళ్లారు చూడు. కాబట్టి యెహోవా అష్షూరు 11వ వచనమమ్మ. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకుని పోయి. ఎలాంటి భయంకరమైన స్థితి వచ్చిందో. ఈ స్థితి రాకుండా ఉండాలని అనేక మంది ప్రవక్తలను పంపించి సరి చేసుకోమంటే సరి చేసుకోలేదు. ఇప్పుడు జయించారు. అయితే చేతులకు గొలుసులు కాళ్ళకేసి బంధించి తీసుకొస్తే నిస్సహాయుడిగా దీనుడుగా అష్షూరు రాజు యొక్క ఎదుట నిలబడిపోయాడు. దేవుని సంఘమా, ఇప్పుడు ఎన్ని ఆలోచనలు, ఏం చేస్తాడు ఈ అష్షూరు రాజు? బంధించి చంపివేస్తారు కదండి. శత్రువు రాజు ఉంచరు కదా, శత్రు శేషాన్ని ఉంచరు, ఎప్పుడు ఉంచకూడదు. ఎప్పుడైనా మన సైన్యాన్ని సమకూర్చుకొని నా మీదకి యుద్ధానికి వస్తాడని చెప్పి మొత్తాన్ని సంహరించేస్తారు. అయితే అది ఈ రాజుకు తెలుసు. మనిషికి బంధించి వేశారు, తాళ్లతో మన గొలుసులతో కట్టి వేసినప్పుడు తీసుకుని వచ్చారు. పారిపోకుండా ఎక్కడికి? అష్షూరు దేశానికి తీసుకొచ్చారు. నిలబడినప్పుడు ఎంత అవమానం అండి ఒక రాజుకి, ఎంత సిగ్గు, బందీగా అయిపోయాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడిని. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, ఈ స్థితిలో నుండి నన్ను విడిపించేవాళ్ళు ఎవరు లేరు. ఏం చేయాలి ఇప్పుడు నేను? అయ్యా, నా తండ్రిని ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి మరణకైన పరిస్థితిలో ఉన్నప్పుడు నా తండ్రి ఆయుష్ను పెంచిన దేవుడు కదా 15 సంవత్సరాలు. నా తండ్రి యుద్ధాలు చేసినప్పుడు శత్రువుల చేతికి మరి అప్పగించకుండా కాపాడి విజయం ఇచ్చిన దేవుడు కదా ఈయన. ఇంత గొప్ప దేవుడిని ఎందుకు నేను మర్చిపోయాను? దేవుని సంగమా, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రం, కాపాడిన దేవా నీకే స్తోత్రము, కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన
దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. ప్రియదేవుని సంగమా, కలత చెందిన కష్టకాలంలో నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు నాయనా, నీవు తప్ప నన్ను ఆదరించే దేవుడు లేడు అని ప్రియ దేవుని సంగమా మనం చూస్తే అతడు 12వ వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనెను. ప్రియ దేవుని సంగమా, కష్టకాలంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అవమానము, సిగ్గు, బాధగా ఒక నిస్సహాయుడిగా నిలిచిపోయాడు మనిషి. అప్పుడు శ్రమలో ఉన్నప్పుడు అతనికి దేవుడు జ్ఞాపకానికి వచ్చాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, శ్రమ రాక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమ లేనప్పుడు, అన్ని నెమ్మదిగా ఉన్నప్పుడు లెక్కే లేదు, నా ఇష్టానుసారంగా జీవించాను. కానీ ప్రభువా, ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే కష్టం వచ్చిందో, అవమానం వచ్చిందో, అప్పుడు దారిలోకి వచ్చాడు మనిషి. ఈ బాధలో ఏం చేస్తున్నాడంటే, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొనెను. మన దేవుడు నిత్యము కోపించే దేవుడు కాదు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన ప్రేమ ఆయుష్కాలం అంతా ఉంటుంది. అంత గొప్ప దేవుడు మన దేవుడు. క్షమించమని తండ్రి, నీవు తప్ప నాకెవరున్నారు నాయన, నన్ను క్షమించు ప్రభా అని అడిగితే మన దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు. వెంటనే శ్రమలో ఉన్నప్పుడు దేవుడినంట బతిమాలుకున్నాడంట. అంతేకాకుండా ఇంకా చూస్తే మనము మరి యెహోవాను బ్రతిమాలుకొని పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడట. అంతకుముందు ఎలా ఉన్నాడు? హెచ్చించుకున్నాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. ఇక్కడ ఏం చేశాడు? అప్పుడేమో హెచ్చించుకున్నాడు బాగా, మనిషి తగ్గించబడ్డాడు, దీనుడిగా నిలబడిపోయాడు. ఇప్పుడు దేవుని ఎదుట శ్రమలో ఉన్నప్పుడు బహుగా తగ్గించుకున్నాడంట. ఏముంది ప్రభువా నాలో, దేన్ని బట్టి నేను అతిశయించాలి? ఏది ఇచ్చినా నా రాజ్యం ఇచ్చావంటే అది నీ కృపే కదా నాయనా. నేను రాజునయ్యానంటే అది నీ కృపే. ఈ సైన్యం ఉందంటే అది నీ కృపే. ఏది ఇచ్చినా అది నీవే అని ఇప్పుడు తగ్గించుకున్నాడు. అప్పుడు నేనే రాజుని, నన్ను మించిన వారు ఎవరున్నారు, నా బల పరాక్రమాన్ని బట్టి ఈ రాజ్యం నాకు వచ్చిందని అనుకున్నాడు ఒకప్పుడు. ఇప్పుడు దీనుడైపోయి బతిమలాడుకుంటున్నాడు దేవుణ్ణి. తను తాను బహుగా తగ్గించుకున్నాడు, బహుగా చెడిపోయాడు, బహుగా కోపం పుట్టించాడు. ఇప్పుడు బహుగా తగ్గించుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. అంతేకాకుండా ఇంకా కనుక మనం చూస్తే తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఇక ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఆ దీనుడికి అక్కడ నిలబడే ఎన్ని జరుగుతూ ఉంది. దేవా, నీవు తప్ప నాకెవరున్నారు? శ్రమ వచ్చింది నాయన, నాకు కష్టం వచ్చింది, నా కష్టంలో నీవు తప్ప నాకెవరు లేరు ప్రభువా అని ఆ క్షణంలోనే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. తగ్గించుకున్నాడు. ఏమిచ్చినా ఇది నీ ఇచ్చిన దయే, ఏమిచ్చినా నీవిచ్చిన భిక్షే ప్రభువా అని తగ్గించుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అంతేకాకుండా ఇంకా ఆయన అతని విన్నపములను ఆలకించి, మన దేవుడికి కొంచెము ప్రార్థన చేస్తే, కొంచెము దేవుడిని బ్రతిమాలుకుంటే, మన తండ్రి దయగలిగిన దేవుడు కదా, నిత్యము కోపించే దేవుడు కాదు కదా. వెంటనే తండ్రి మరి ఆయన మొర ఆలకించాడు, ఆయన ప్రార్థన విన్నాడు. విని ఇక్కడ మనం చూస్తే మరి విన్నపములను ఆలకించి
యెరూషలేమునకు తన రాజ్యములోనికి అతను తీసుకొని క్షేమముగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, అప్పుడు మామూలుగా అయితే రాజు